ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము గత వాగ్దానానికి కొనసాగింపుగా మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఆమేన్. నిజమే, సూర్యుడు మన మీద ఉదయించేటప్పుడు మన బలహీనతల గదిలో నుండి మనం బయటకు వస్తాం. బయటకు వచ్చిన తరువాత ఇంట్లో ఉన్న ఇరుకు ఇబ్బందిని కాదు కానీ బయట విశాలమైన ప్రపంచంలో ఆ పరిశుభ్రమైన గాలిని పీలుస్తూ విశాలమైన స్థలంలో మనం నడుస్తాం. సూర్యుడు వసంతకాలాన్ని వేసవి కాలాన్ని తెచ్చినప్పుడు కొవ్విన దూడలు గదులలో నుండి విడిపించుకొని బయటకు వచ్చి పర్వతం యొక్క శిఖరాగ్రాలపై చేరి పచ్చని మేత మేస్తాయి. అలాగే మనము కూడా ప్రభువుతో మనస్ఫూర్తిగా సహవాసం చేస్తే తృణీకారం, నిరాశ అనే గుదిబండల నుండి విడిపించబడి పరిశుద్ధ విశ్వాసం అనే పచ్చని ప్రదేశాల్లో మనం నడవగలుగుతాం. ఆనందమైన పర్వత శిఖరాగ్రాలను మనం అధిరోహించగలుగుతాం. పచ్చికమైన సుందర వనాల్లో భోజనం చేయగలుగుతాం. ఈ వనాలు పరలోకానికి దగ్గరగాను దురాశాపరులైన మనుషులకు దూరంగానూ ఉంటాయి. బయలుదేరి వెళ్ళుట, అభివృద్ధి చెందుట అనేవి రెండింతల వాగ్దానం. నా ప్రాణమా, ఈ 2 దీవెనలు పొందడానికి నీవు తొందరపడు. నీవెందుకు చెరలో ఉండాలి? లేచి స్వేచ్ఛగా సాగిపో. నా గొర్రెలు లోపలికి వచ్చుచు బయటకు వెళ్ళుచు మేత మేయును అని ప్రభువు చెప్పాడు. కాబట్టి సమృద్ధి అయిన దేవుని ప్రేమ అనే మేత మేయడానికి పచ్చిక బయలు లోనికి లేచి వెళ్ళు. కృపలో ఎదగకుండా పసిపాపలా నీవు ఎందుకు మిగిలిపోతావు? పౌలు అంటున్నాడు, మీరు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి అని. మీరింకనూ దేవునిలో పసిపిల్లలు లాగానే ఉన్నారని పౌలు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీవు ఏ విధంగా ఉండాలి అంటే బలవర్ధకమైన ఆహారం తినాలి. నీవింకా పసిపాపలానే ఉన్నావు. ఎదుగు. లేగదూడలు త్వరగా ఎదుగుతాయి. ముఖ్యంగా వాటిని కట్టి మేత పెట్టినప్పుడు అవి త్వరగా ఎదుగుతాయి. మన విమోచకుడు ఆ విధంగా మన ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మనలను పోషిస్తాడు. కాబట్టి మన రక్షకుడైన యేసు ప్రభు కృపలో, జ్ఞానంలో, ఆత్మీయతలో మనం ఎదగాలి. ఎదుగు బొదుగు లేకుండా మనం ఉండిపోకూడదు. ఈనాడు మనం గమనించినట్లయితే సంఘములో పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చాలామంది కోల్పోయి ఉన్నారు. ప్రార్థన అంటే, దేవునితో సహవాసం అంటే ఆదివారం మందిరానికి వెళ్ళడం, మరలా రావడం, ఆ మందిరము కూడా మనకు అనుకూలమైన సమయంలో, అనుకూలమైన ఆరాధనలో మనం ఉండటం అనేది బహు విచిత్రమైన విషయం. కాబట్టి ఈ విధంగా మనం ఏదో నామకార్థమైన క్రైస్తవ్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో, మన బ్రతుకులో ఎదుగు బొదుగు ఏమీ ఉండదు. నీ ఆత్మీయ జీవితం కొరచగా ఉండిపోకూడదు. నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తున్నాడు. మనం గమనించినట్లయితే ఎక్కడైతే సూర్యుని యొక్క వెలుగు, ఆ కాంతి మొక్క మీద పడుతుందో ఆ మొక్క అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటుంది. మీరు గమనించి చూడండి, సైన్స్ ప్రకారం మాట్లాడితే కాంతి పడని మొక్క అలాగే ఉండిపోతుంది. నీడలో మొక్కలు పెరగలేవు. కానీ కాంతి పడుతున్నట్లయితే ఆ మొక్క అంతకంతకు వృద్ధి చెందుతుంది. నీ మీద నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. కాబట్టి నీవు ఎలా ఉండాలి అంటే కొరచగా ఉండిపోకూడదు. దేవునిలో అంతకంతకు ఎదగాలి. అనేకమైన స్థాయిలు దాటుకుంటూ వెళ్ళాలి నీవు. కాబట్టి చెట్టున ఉన్న చిన్న చిన్న పిందెలు సూర్యకాంతిలో ఎలా ఎదుగుతాయో అలాగే నీ మీద కూడా నీతి సూర్యుడు కాంతి ప్రకాశించినప్పుడు నువ్వు కూడా ఎదగాలి. నీ హృదయాన్ని తెరువు, బాగా తెరువు. నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని నింపెదను అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం అన్ని విషయాల్లోనూ ఎదగాలి. ఆత్మీయతలో ఎదగాలి, దేవుని సహవాసంలోనూ ఎదగాలి, ప్రేమను పంచటంలోనూ ఎదగాలి. ప్రతి విషయంలోనూ నీవు ఎదగాలి. ఎందుకంటే ఆయన అందరి మీద
తన యొక్క కృపాకాంతి వెదజల్లుచున్నాడు. కాబట్టి ఈ వాగ్దానమును నీవు ధరించి నీవు కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయాలి. దేవుని యొక్క ఆ మహిమైశ్వర్యాన్ని నీవు పొందుకోవాలి, అనుభవించాలి. ఏదో వెళ్తున్నాము కదా, నేను పరిశుద్ధంగానే ఉన్నాము కదా, నేను భక్తిలో ఉన్నాను కదా, నేను ఆదివారం వెళ్తున్నాను కదా, ఇది కాదు. అనుక్షణము అనుదినము నీవు దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. దావీదు అంటున్నాడు, నిజముగా తను ముమ్మారు ప్రార్థించేటప్పుడు, ఉదయం ప్రార్థించినప్పుడు మరలా మధ్యాహ్నం ప్రార్థన ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూచేవాడట. దేవునితో మాట్లాడటానికి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించటానికి ఎప్పుడు ఆ సమయం వస్తుందా అని దానికోసం వేచి చూచేవాడట. మరి ఈరోజు నీవు ప్రార్థన విషయం జీవితాన్ని నువ్వు గమనించినట్లయితే నీ ప్రార్థన మొక్కుబడి ప్రార్థనలాగా ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నావా, లేదా దేవునితో నీవు మాట్లాడుతున్నావా? నీవు మాట్లాడింది మాత్రమే అయిపోయిన తర్వాత మరి దేవుడు మాట్లాడేది వింటున్నావా? ఆయన నీకేమి మాట్లాడుతున్నాడు, నీకేమి సెలవిస్తున్నాడో నీవు గ్రహించగలుగుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన మాటను జాగ్రత్తగా విని నీ మనసులో దానిని పదిలపరుచుకుని గ్రహించినట్లయితే దేవుడు నీతో ఒక ఉన్నతమైన గొప్ప సందేశాన్ని, నీ ఎడల ఆయన ప్రణాళిక ఏంటో నీతో తెలియజేస్తాడు. కాబట్టి గమనించి ఈ వాగ్దానమును ధరించి నీవు ముందుకు సాగిపోవాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.